హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 52. విరాజ్ వర్క్‌లో భవ్య అతడికి తోడుగా ఉంటూ, ఆ రోజు రాత్రి 8 గంటల వరకు వాళ్ళ వర్క్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని, ఇద్దరూ వాళ్ళ హోటల్ రూమ్‌కి బయలుదేరతారు కార్‌లో. విరాజ్ ఫుల్‌గా అలసిపోవడంతో బ్యాక్ సీట్‌లో సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉన్నాడు. భవ్య మాత్రం అతడినే చూస్తూ ఉంది. డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే. చాలా అలసిపోయారు కదా సార్ ఇవాళ అని అడిగింది భవ్య. చాలా భవ్య. దేవుడా! జర్నీ ప్లస్ ఇక్కడికిక్కడికి ఎన్నిసార్లు తిప్పారురా భగవంతుడా! అనుకొని గంట తర్వాత వాళ్ళ హోటల్ దగ్గర లోపలికి వెళ్తూ, భవ్య నువ్వు లోపలికెళ్ళు నేనిప్పుడే వస్తాను అని చెప్పి, కిందే తనకి కావాల్సిన ఫుడ్, అలాగే భవ్యకి కావాల్సిన ఫుడ్, అలాగే బాడీ పెయిన్స్ ఉండడంతో కాస్త వైన్ కూడా ఆర్డర్ చేస్తాడు మనోడు. అవన్నీ వాళ్ళ రూమ్‌కి తీసుకురమ్మని చెప్పేసి, విరాజ్ రూమ్‌కి వెళ్ళేసరికి భవ్య ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇక అతడు కూడా అతడి రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్‌లోకి రాగానే అతడు చెప్పిన ఫుడ్ ఆర్డర్ రావడంతో అది తీసుకొని డోర్ క్లోజ్ చేసి భవ్య అని పిలుస్తాడు విరాజ్. హా! సార్. వస్తున్నా అని భవ్య బయటకి వచ్చి, చాలా నిద్రొస్తుంది విరాజ్ సార్. అసలు తినాలి అని కూడా అనిపించట్లేదు. అంతలా అలసిపోయాను అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. ఇదిగో కాసింత తిని పడుకో భవ్య. ఆ తర్వాత నేను డిస్టర్బ్ చేయనులే అని విరాజ్ అనడంతో, అలాగే సార్ అని 2 పుల్కాలు తినేసి కాసింత జ్యూస్ తాగి, నాకు చాలు సార్ మీరు తినేయండి అని విరాజ్ తింటూ ఉండగానే నిద్రకి ఆగలేక భవ్య తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని అతడు ఫుడ్ తింటూనే వైన్ కూడా తాగేసి కాసేపు టీవీ చూద్దాం అని టీవీ ఆన్ చేసి సోఫాలో వెనక్కి వాలాడు. మనోడు అలా టీవీ చూస్తూ ఫుల్ బాటిల్ లేపేసిన సంగతి కూడా తెలియలేదు. లాస్ట్‌కి ఓరి నాయనో! ఇంతలా తాగానా? అందుకే తలంతా తిరుగుతుందిరా బాబోయ్! అనుకొని మెల్లిగా అతడి రూమ్‌లోకి వెళ్దాం అని చూశాడు. కానీ తల తిరగడంతో వద్దులే ఇక్కడే సేఫ్‌గా ఉన్నట్టుందిలే మనకి అనుకొని కాసేపు ఆ పాటలు వింటూనే గడిపేస్తూ ఉంటే, భవ్య ఆ టీవీ సౌండ్‌కి సార్ ఇంకా పడుకోలేదా? అని మెలకువ వచ్చి బయటకి వచ్చి చూసేసరికి టీవీ చూస్తూ సోఫాలో పడుకొని కనిపించాడు విరాజ్. ఏమైంది విరాజ్ సార్ మీరింకా పడుకోలేదా? అని అంది భవ్య ఆవలిస్తూ. లేదు భవ్య నిద్ర రావట్లేదు అని భవ్య ఫేస్ చూసి తనని ఒకసారి పూర్తిగా పరిశీలించడం మొదలుపెట్టాడు విరాజ్. సార్ చాలా మత్తులో ఉన్నాడు కదా అస్సలే అందంగా ఉండే భవ్య ఇంకా అతడి కంటికి అందంగా కనిపించడం మొదలయ్యింది. తాగిన మత్తులో అమ్మాయి, అబ్బాయి ఒక రూమ్‌లో ఉన్నారు. పైగా ఒంటరిగా ఉన్నాడు. అతడి ఒంట్లో జరగాల్సిన మార్పులన్నీ జరగడం మొదలయ్యాయి. ఏవేవో కోరికలు కలగడం మొదలయ్యాయి విరాజ్ ఒంట్లో. పైగా ప్రేమించిన అమ్మాయి. చేతులు కుదురుగా ఉండవు, బాడీ కుదురుగా ఉండదు కదా! ఆవిడని ఏదో ఒకటి చేసేయాలి అని అనిపిస్తూ ఉంటే, బలవంతంగా ఆ కోరికలన్నీ అణిచివేసుకుంటూ, నిగ్రహించుకుంటూ ఉన్నాడు విరాజ్. అతడి కళ్ళు చాలా ఎర్రగా అనిపించడంతో భవ్య అది చూసి సార్ మీకేమైంది బానే ఉన్నారు కదా అని కంగారుగా వచ్చి విరాజ్ పక్కన సోఫాలో కూర్చొని అడిగింది. అతడి నుదురు చెక్ చేస్తూ ఫీవర్ గాని ఏమైనా వచ్చిందా అని. లేదు భవ్య ఫీవర్ ఏం లేదు జస్ట్ కాస్త డ్రింక్ చేశాను అందుకే అలా ఉన్నాను. నువ్వు రూమ్‌లోకి వెళ్ళు అని చెప్పాడు ఆమె వైపు చూడకుండానే. ఆమె వైపు చూస్తే అతడి కోరికలని అణిచివేయలేడేమో అని భయం వేసి. అయ్యో! మీరిలా ఉంటే మిమ్మల్ని వదిలేసి నన్ను వెళ్ళమంటున్నారేంటి సార్? పోనీ మిమ్మల్ని రూమ్‌లో వరకు తీసుకెళ్ళనా? అని అడిగింది భవ్య. అదే బెటర్ ఆప్షన్ ఏమో అనుకోని కాస్త హెల్ప్ చెయ్యి భవ్య రూమ్‌లోకి వెళ్తాను అనగానే విరాజ్ చెయ్యి ఆమె భుజం చుట్టూ వేయించుకొని అతడి రూమ్‌లోకి నడిపిస్తూ ఉంటే ఆమె భుజం మీద ఉన్న అతడి చేయి మెల్లిగా ఆమె నడుము మీదకి జారి ఆమె నడుము అతడి చేయికి తగలడంతో ఇక విరాజ్ కోరికలకి అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఆమె నడుముని విరాజ్ గట్టిగా పట్టుకోవడంతో భవ్య కూడా అతడి కళ్ళల్లోకి చూసింది నడుస్తూనే. నీతో ఒకటి చెప్పాలి భవ్య అని ఓపెన్ అయిపోయాడు విరాజ్. ఏంటి సార్ అది?
అంది భవ్య కూడా అతడిని గట్టిగా పట్టుకొని కింద పడిపోకుండా. నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు? నువ్వు నాకు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను భవ్య. నేనంటే నీకిష్టమేనా? అని అడిగాడు విరాజ్. అతడి కళ్ళల్లో ఆమెకి ఏం కనిపించిందో తెలియదు కానీ, వెంటనే అతడి కళ్ళల్లోకి చూసి గట్టిగా అతడిని హత్తుకొని, "ఈ మాట మీకు నాతో చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా సార్? మీరీ మాట నాతో ఎప్పుడెప్పుడు చెప్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ విరాజ్ సార్. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునే అంతలా. మీరు అడిగారు కదా! ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. చేసుకుంటాను సార్. మీరంటే నాకంత ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్ సార్ అని విరాజ్‌ని హత్తుకోవడంతోనే ఇక విరాజ్ ఆగలేకపోయాడు. వెంటనే ఆమెని గట్టిగా హత్తుకొని తూలుతూనే బెడ్ వరకి తీసుకొని వెళ్ళాడు. ప్రేమించిన అబ్బాయి ఆమె ముందు ఓపెన్ అయిపోయాడు. ఇక ఆమె అతడికి పూర్తిగా అప్పజెప్పేసుకొని అతడు ఏం చేస్తున్నా మాట్లాడలేకపోయింది భవ్య. పెళ్లి చేసుకుంటాను అన్న భరోసా రావడంతో విరాజ్ కోరికలకి ఆమె అడ్డుకట్ట వేయలేకపోయింది. అతడికి అనువుగా మారిపోయింది భవ్య. పెళ్లి అవ్వకుండానే ఆ రాత్రి ఇద్దరూ ఏకమైపోయారు. విరాజ్‌కి అడ్డు చెప్పాలి అనిపించలేదు భవ్యకి. అతడు ప్రేమ చూపిస్తూ ఉంటే అతడి ప్రేమలో కరిగిపోతూ, మునిగిపోతూనే అతడికి సహకరిస్తూ ఉంది తప్పితే అతడికి అడ్డు చెప్పకపోవడంతో వాళ్ళ ప్రేమ యుద్ధం ముగిసేసరికి తెల్లవారుజామున 6 గంటలు అయ్యింది. అప్పుడు నిద్రలోకి జారి ఆమెను గట్టిగా చుట్టుకొని థాంక్ యూ భవ్య. థాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అని ఆమె నుదుట ముద్దు పెట్టుకొని పడుకోవడంతో అతడి కౌగిలిలో పూర్తిగా ఒదిగిపోయి విరాజ్ ఎదపై సేదదీరుతూ హాయిగా నిద్రపోయింది. ఆ టైంలో ఆమెకి అది తప్పు అనిపించలేదు. ప్రేమించిన అబ్బాయి అతడు ప్రేమను బయటపెట్టాడు. ఆ మాట కోసమే ఆమె ఇన్నాళ్ళు వేచి ఉంది. అందుకే ఆనందంలో ఆమెకి ఏదీ తప్పు అనిపించలేదు. పైగా పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. దాంతో ఇక ఆ రోజు రాత్రికి ఇద్దరూ కలిసిపోయారు. రాత్రి గడిచి ఉదయం కూడా కరిగిపోయి గడియారం ముళ్ళు ఒకటి మీద ఉండగా అప్పుడు మెలకువ వచ్చిన భవ్యకి ఆమె విరాజ్ కౌగిలిలో ఉండడం చూసి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకొని మెల్లిగా విరాజ్ వైపు చూసింది. తన తల ఎత్తి ఎంత హాట్‌గా ఉన్నాడు అనుకోలేకపోయింది. అతడిని చూసి మెల్లిగా భవ్య ఆమె చేయి తీసేసి విరాజ్ బుగ్గ పైన వేయగానే చిన్నగా కళ్ళు తెరిచి ఐయామ్ సారీ భవ్య. నీ పర్మిషన్ లేకుండానే నైట్ మన ఇద్దరి మధ్య ఇలా నిన్ను ఇబ్బంది పెట్టానా భవ్య? అని అడిగాడు విరాజ్. లేదు సార్. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పకుండా నాతో ఇలా ప్రవర్తిస్తే భయపడేదాన్ని. కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పాక నాలో ఇక ఏ భయం లేదు. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో దానికన్నా ఎన్నో రెట్లు నేనెక్కువ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. కానీ ఈ మాట మీతో చెప్పడానికి చాలా భయపడ్డాను. కానీ మీరే ముందు చెప్పాలి అని ఆలోచన, కోరిక మాత్రం ఉండేది. అది ఇప్పుడు తీరిపోయింది కదా! నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను మీ దాన్ని అయిపోయాను కదా! థాంక్ యూ సో మచ్ సార్ అని అంది భవ్య అతడిని గట్టిగా హత్తుకొని. ఇప్పటికి కూడా సార్ అనే పిలుస్తావా? అన్నాడు విరాజ్ భవ్య హెయిర్‌ని వెనక్కి సవరిస్తూ. అలా అలవాటయిపోయింది సార్. మార్చుకుంటానులెండి. కానీ మన మధ్య ఇంత జరిగాక మీ ఇంట్లో నన్ను కోడలిగా ఒప్పుకుంటారా? నేనంటే చాలా పేద అమ్మాయిని. కానీ మీరలా కాదు కదా సార్. నన్ను మీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టనిస్తారా? నాకు చాలా భయంగా ఉంది విరాట్ సార్. నేను మీకు నచ్చాను కానీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చాలి కదా! ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే నన్ను వదిలేస్తారా? అని కళ్ళల్లో నీళ్లతో అడిగింది భవ్య. ఏయ్! నా ఇష్టాన్ని ఎవరు కాదు అనరు పిచ్చిదానా. నా ఇష్టానికి చాలా వాల్యూ ఇస్తారు మా ఇంట్లో. నువ్విలాంటి అనుమానాలు పెట్టుకోకు. అర్థమైందా? మనం హైదరాబాద్‌కి వెళ్ళగానే నేను ఇంట్లో మాట్లాడతాను. మన పెళ్లి విషయం. సరేనా? అప్పటి వరకు నువ్వు భయపడకుండా ఉండు అన్నాడు విరాజ్. కానీ భవ్య ఒకవేళ ఇప్పుడు మనం ఒకటయ్యాం కానీ, ఆ తర్వాత మీరు ఇంట్లో ఒప్పుకోకపోతే నిజంగా మీరు నన్ను వదిలేస్తే నేను బతకలేను విరాజ్ సార్. పైగా మీరు ప్రేమిస్తున్నాను అని చెప్పగా
చెప్పగానే నన్ను పూర్తిగా మీకిచ్చుకున్నాను. ఆ తర్వాత ఏది జరిగినా నేను బతికి ఉండను. నాకు మీరు కావాలి, మీ ప్రేమ కావాలి అని ఏడ్చింది అతడిని పట్టుకొని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.